రాజు, రాణి, కళ్యాణ్ గారు అండ్ దివ్య, నెక్స్ట్ రీతు ఇద్దరు రాణులు, ఒక రాజు. దీనికి ఏదైతే కాన్సెప్ట్ ఇచ్చారో, ఆ కాన్సెప్ట్‌కి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 8 మెంబర్స్ ఉంటారు గదా! ఈ 3 మెంబర్స్ కాకుండా వాళ్ళు 4 మెంబర్స్ వచ్చేసి కమాండర్స్. అండ్ ఇంకో 4 మెంబర్స్ వచ్చేసి ఏంటంటే విలేజ్ పీపుల్ లాగనమాట. నార్మల్ ప్రజలు అంటారు గదా! అట్లా అనమాట కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే. సో, ఇందులో కామెడీకి ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ ఆ కామెడీకి ఇందులో ఒక పాయింట్ ఏంటంటే, దివ్య గారు చాలా మంచి కామెడీ అనేది కొంచెం పండించారనమాట. ఆన్ టైమ్ కామెడీ సిట్యుయేషన్ తగ్గట్టు. అండ్ నెక్స్ట్ ఆహ్, కళ్యాణ్ గారు గూడా తెలుగులో అంటే ఇప్పుడు తెలుగు అంటే ఇప్పుడు రాజు గారి తెలుగు అంటే వేరే తీరు ఉంటది గదా! సో, అట్లా మాట్లాడారు. మంచిగానే ఉంది. రీతు కొంచెం అంత తెలుగులో మాట్లాడకపోయినా, రాజు గారి టైప్ తెలుగు మాట్లాడకపోయినా కొన్ని కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తుంది. పర్వాలేదు మంచిగానే ఉంది. అండ్ మధ్యలో కామెడీ గూడా మంచిగానే పండింది. సుమన్ శెట్టి గారిదైనా గానీ, ఇమాన్యుయల్ అయినా గానీ మంచి కామెడీయే పండింది. అండ్ ఇందులో 2 టాస్క్‌లు కూడా పెట్టారనమాట. సేమ్ టవర్ టాస్కే. ఏంటో మరి ఈ సీజన్ అయితే మోస్ట్‌లీ అన్ని టవర్ టాస్క్‌లే వస్తున్నాయి. ఇంతకుముందు గూడా సిమిలర్‌లీ టవర్ టాస్క్‌లే ఉండే. అందులో వచ్చేసి సుమన్ శెట్టి గారు, సంజన గారు పార్టిసిపేట్ చేశారు. అందులో సంజన గారు విన్నర్ అని చెప్పి ప్రకటించారు. ఆఫ్టర్ గేమ్. ఎవరు అంటే సంచాలక్‌గా మన కళ్యాణ్ ఉండే. సో, ఇదేంటో మరి టవర్ టాస్క్ ఉన్నప్పుడల్లా రైవల్రీ ఎవరికి పడుతుంది అంటే సుమన్ గారికి, కళ్యాణ్ గారికి పడుతుంది. సో, మంచిగానే జరిగింది. గెలిచారు. గెలిచిన తర్వాత ఈ ప్రాసెస్‌లో తనుజకి మళ్ళీ కళ్యాణ్‌కి చిన్న గొడవనమాట. సంచాలక్‌గా అంటే తప్పు డెసిషన్ చెప్పావు. సుమన్ శెట్టి గారు చాలా కష్టపడి ఆడారు. ఆహ్, అన్‌ఫెయిర్‌గా చెప్పావు అన్నట్టుగా చిన్న గొడవ అయింది. అది ప్రోమోలో ఆల్రెడీ చూసాము. అండ్ ఇదంతా గొడవ అయిపోయిన తర్వాత అన్‌సీన్ కట్‌లో గూడా సుమన్ శెట్టి గారు కళ్యాణ్ దగ్గరకొచ్చేసి ఆహ్, "ఓడిపోయినావని నేనే బాధపడట్లేదు. నువ్వెందుకు బాధపడుతున్నావు? అవన్నీ లైట్" అన్నట్టుగా మంచిగానే ఉన్నారు. బట్ కళ్యాణ్ అయితే కొంచెం బాధపడుతున్నారు. ఎందుకంటే అతను ఏంటంటే ఆ ఫ్లోలో ఎళ్ళిపోతూ ఉన్నప్పుడు అతన్ని తప్పు అని చెప్పినప్పుడు అతను తీసుకోలేకపోతున్నాడు. తీసుకోలేకపోవడం అంటే ఆహ్, అన్నీ కరెక్ట్‌గా చేస్తున్నాక కూడా ఇంకా మీద నుంచి మాటలు అంటున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడేమో మరి తెలీదు. సో, ఈరోజు ఎపిసోడ్ అయితే ఇది జరిగింది. నెక్స్ట్ రేపటి ప్రోమో అయితే అంతగా ఏం చూడలేదు. యాక్చువల్‌గా నేను చూసింది జియో హాట్‌స్టార్‌లో కాబట్టి. సో, రేపటి గేమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. రేపు. సో, నెక్స్ట్ రేపటి రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్.